పెట్టిన సంతాప ప్రతిపాదన బలపరుస్తూ ఈరోజు మన అందరికీ కూడా సుపరిచితులు, ప్రత్యేకంగా నాకు చాలా దగ్గర వ్యక్తిగా ఒక అన్నగా మరి మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం చాలా దిగ్భ్రాంతిని కలిగించింది అధ్యక్ష. ఈరోజు వారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి మన అందరి సహచర ఎమ్మెల్యేగా ఈరోజు మన మధ్యలో లేకపోవటం కూడా చాలా బాధాకరం. మన అందరి హృదయాలను కూడా ఈ సందర్భం ద్రవింపజేస్తూ ఉంది అధ్యక్ష. గోపీనాథ్ గారు నేను చాలా దగ్గరగా వ్యక్తిగతంగా చూసిన వ్యక్తిని. వారికి ఆ రోజు తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో వారి చిన్న తమ్ముడు మాగంటి రాజ్ కుమార్ అని నాకు చాలా దగ్గర మిత్రుడిగా, ఒక అన్నగా ఎల్లప్పుడూ కలిసి ఉండేవారం అధ్యక్ష. ఆనాడు వారి కుటుంబం అనుకోని పరిస్థితుల్లో మరి వారి తమ్ముడిని, గోపీనాథ్ గారి తమ్ముడిని కోల్పోవటం, ఆనాడు వారి కుటుంబం కోల్పోయిన నేపథ్యంలో చాలా సంవత్సరాలు కూడా వారు ఆ కుటుంబం కోలుకోలేకపోయింది అధ్యక్ష. మరి అమ్మగారు, మరి ఇద్దరు అన్నలు, ఆ కుటుంబం అంతా కూడా చాలా బాధతో, హృదయంతో అనేక సంవత్సరాలు కూడా గడిచిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు రాజకీయంలో ఉండి తెలుగు యువత అధ్యక్షుడిగా అనేక సంవత్సరాలు పనిచేస్తూ అనేక సందర్భాల్లో, ఇప్పుడు పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, వారి సహచరుడిగా అనేక సంవత్సరాలుగా ప్రతి సందర్భంలో కూడా టికెట్ గురించి ప్రయత్నం చేసేవారు. కానీ రాజకీయం అంటే అందరికీ తెలుసు అధ్యక్ష, ఎప్పుడు ఎవరికి ఏ విధంగా అవకాశం వస్తుందో మన చేతిలో లేదు. చాలా సంవత్సరాల తర్వాత వారికి అవకాశం వచ్చినప్పుడు జూబ్లీహిల్స్ సంబంధించి శాసనసభ్యుడిగా నిలబడటానికి అవకాశం వచ్చినప్పుడు వారు మాతో సంప్రదించినప్పుడు మేము ఒకటే చెప్పాం, కష్టంగా ఉన్న, ఇష్టంగా ఉన్న అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీరు నిలబడి ముందుకు నడవాలంటే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారు ప్రజాప్రతినిధిగా వారి రాజకీయ జీవితాన్ని ఆరంగేట్రం చేయటం జరిగింది అధ్యక్ష. ఒక ప్రజాప్రతినిధి మాత్రమే కాదు, వారు ప్రజల మనసులో నిలిచిపోయే విధంగా సేవ చేస్తూ ఒక మానవతావాదిగా నిలిచిన వ్యక్తి, ఒక మృదు స్వభావి. ఆయన వ్యక్తిత్వంలో ప్రతి సందర్భంలో కూడా నిజాయితీ, అందరితో కూడా కలిసిమెలిసి మెలిగే గుణం ప్రధానంగా కనిపించేవి అధ్యక్ష. జూబ్లీహిల్స్ అంటే మొత్తం రాష్ట్రంలోనే ఒక చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం. ఆ ప్రాంతంలో సేవలు చేస్తూ ఇంకా ఏదో చేయాలనే ఒక తలంపుతో ముందుకు నడిచిన వ్యక్తి. అభివృద్ధి పనులు కానీ, పేద ప్రజలకు సంబంధించి వారి అండగా నిలబడటానికి, అనునిత్యం వారి సమస్యలను పరిష్కారం చేయడానికి మరి స్వర్గీయులైన గోపీనాథ్ గారు కృషి చేయటం జరిగింది. సభలో వారి లేని లోటును స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు జూన్ 2, 1963 హైదరాబాద్లో హైదర్గూడలో కృష్ణమూర్తి మరియు మహానంద కుమారి దంపతులకు జన్మించిన గోపీనాథ్ గారు మరి 4 దశాబ్దాల పైచిలకు ప్రజాసేవలో, పార్టీలలో చురుగ్గా పనిచేసి పాల్గొన్నారు అధ్యక్ష. 1383లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి BA పట్టభద్రుడై మరి 3 సార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన గోపీనాథ్ గారు 1983లో వారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన సందర్భంలో ఒక యువకుడిగా వారి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 85 నుంచి 92 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ, అదేవిధంగా 87, 88లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కూడా డైరెక్టర్గా వారి పాలనా పరంగా తొలి అనుభవాన్ని మొదలుపెట్టారు అధ్యక్ష.
మరి 88 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వారు బాధ్యతలు నిర్వహించారు. 2014లో మరి జూబ్లీహిల్స్లో వారికి అవకాశం రావటం, 3 మార్లు గెలవటం, మరి ఈరోజు మేమందరం కూడా మన అందరికి కూడా కటింగ్ అక్రాస్ పార్టీస్ అధ్యక్ష గోపీనాథ్ గారి గురించి అందరూ కూడా వారి ఒక సహచరుని సమాజంలో ఒక నిజమైన ప్రజానాయకుని కోల్పోయిన అనే అంశాన్ని సభ దృష్టికి తీసుకొస్తూ ఈరోజు మరి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులకి, అభిమానులకి, జూబ్లీహిల్స్ ప్రజలకి సభ పక్షాన కూడా మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన చూపిన మార్గం, ఆయన నడిచిన మార్గం, మంచి పనులు చేసిన మార్గం మనకు అందరికీ కూడా ప్రేరణగా నిలవాలని మనసారా కోలుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. I request Sri K.T. Ramarao garu. స్పీకర్ సార్, ఈ సభలో